మన సంప్రదాయంలో వివిధ రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారాల వెనుక అంతరార్థాలు చాలా ఉన్నాయి. వివాహిత స్త్రీలు పాపిట్న సింధూరం ధరించడం కూడా ఇందులో ఒక భాగం. మరి దాని యొక్క ఆంతర్యం ఏమిటి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. ఆర్ష ధర్మాన్ని అనుసరించేటువంటి సంప్రదాయంలో వివాహితకు కొన్ని ప్రత్యేక అలంకారాలు ఉంటాయి. నుదుటున సింధూరం, మెడలో మాంగళ్యం, నల్లపూసలు, చేతులకు గాజులు, కాలికి మెట్టెలతో వివాహితలు అలంకృతమై ఉంటారు. వివాహితలు తమ పాపిట సింధూరాన్ని ధరించడం కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉన్న ఆచారం. వివాహ సమయంలో వరుడు వధువు పాపిట సింధూరాన్ని అద్దేటువంటి సంప్రదాయం ఉత్తర భారతదేశ సంప్రదాయం. శాస్త్రీయంగా గమనిస్తే పాపిట సింధూరాన్ని ధరించడం వెనుక ఎంతో అంతరార్థం ఉంది. పాపిట ఉన్నటువంటి ప్రదేశంలో జ్ఞానచక్రం ఉంటుంది. ఆ ప్రదేశంలో ఎర్రటి కుంకుమని ధరించడం ద్వారా శక్తులన్నీ ఒకచోట కేంద్రీకృతమవుతాయి. ఇది ఇంద్రియ జ్ఞాన సముపార్జనకి దోహదపడుతుంది. సహనంతో, ఓర్పుతో సంసారాన్ని చక్కదిద్దుకోవడానికి స్త్రీకి కావలసినటువంటి శక్తియుక్తులను జ్ఞానచక్రం ప్రభావితం చేస్తుంది. క్షమయ ధరిత్రి అనేటువంటి భావనకి సంకేతం వివాహిత పాపిటిన అలంకృతమైనటువంటి సింధూరం.